ఏ సమస్య లేదు అన్నవాడు ఉన్నాడా? ఎవ్వరు ఉండరు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య కలిగి ఉన్నారు. అది ఆధ్యాత్మిక సమస్య కావచ్చు, పాపముతో కూడిన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, చదువులో సమస్య కావచ్చు, బంధువులతో సమస్య కావచ్చు. రకరకాల సమస్యలతో మనుషులు అల్లాడిపోతున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఉన్నావు, ఆ సమస్యల్లోంచి బయటపడాలి అనుకుంటున్నావు. కానీ విచిత్రం ఏమిటంటే నీ సమస్యకు పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మాత్రం నువ్వు మోకరించావు, ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్య చెప్పుకోవు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారందరూ ఏం పొందుకుంటారు? సంతోషం పొందుకుంటాను. ఈరోజు నీ దుఃఖానికి కారణం తెలుసా? నీ వేదనకు కారణం తెలుసా? నీ కన్నీటికి కారణం తెలుసా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోకరించటం లేదు కాబట్టి. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, మీరు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకరించి ఎంతకాలమైంది? మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి నీకున్న కష్టం అంతటినీ కూడా తీర్చగలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో, ప్రభువా నా వల్ల కావటం లేదు, ఇది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఇది నేను భరించలేకపోతున్నాను, ఇది నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, దీనికి నాకు పరిష్కారం దొరకటం లేదు. నువ్వు ఒక్కడివే దీన్ని పరిష్కరించగలవు. నువ్వు తప్ప నాకు వేరే గత్యంతరము లేదు, నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదు, నీవే నాకు ఆధారము అని చెప్పి నువ్వు మోకాళ్ళ మీద పడి నీ సమస్యను ప్రభువుకు చెప్పి ఎంతకాలమైంది? ఒక్కసారి ఆలోచించు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారందరూ, కొందరు అని లేదు, కొందరు అని లేదు, అందరూ. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషాన్ని పొందుకుంటారు. మనం అందరం సంతోషంగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. మనం సంతోషంగా జీవించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితాలను సంతోషమయంగా మార్చేస్తాడు. మన కన్నీటిని కొట్టివేస్తాడు, మన కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు. అలా మార్చుటకు మన దేవుడు చాలినవాడు.